2025 జూలై 22 తేదీకి సంబంధించిన 12 రాశుల ఫలితాలు మరియు గ్రహ సమస్యలకు పరిహారాలు వీడియోలో ఇవ్వబడ్డాయి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ వీడియో మిస్ అవ్వదు. మేషరాశి, ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక విషయాలలో కాస్త జాగ్రత్త అవసరం. అనవసర ఖర్చులను నియంత్రించుకోవాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి వాగ్వాదాలు జరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. విద్యార్థులకు ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. ఎర్రటి వస్త్రాలను ధరించడం లేదా ఎరుపు రంగు వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం మంచిది. కుజుడికి సంబంధించిన దేవాలయాలను సందర్శించండి. వృషభ రాశి, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో పదోన్నతులు పొందే అవకాశం ఉంది. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించండి. తెల్లటి వస్తువులను దానం చేయడం మంచిది. ఆవులకు పచ్చిగడ్డి లేదా ఆహారం తినిపించండి. మిథున రాశి, ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా చివరకు విజయం సాధిస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. అనవసర ఒత్తిళ్లను తగ్గించుకోవడానికి ప్రయత్నించండి. బంధువులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి బుధవారం విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఆకుపచ్చని వస్త్రాలను ధరించడం మంచిది. గోమాతకు బెల్లం, అరటిపండ్లు తినిపించండి. కర్కాటక రాశి, ఈ రోజు మీకు శుభప్రదంగా ఉంటుంది. దీర్ఘకాలంగా వాయిదా పడిన పనులు పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి సోమవారం శివునికి పాలాభిషేకం చేయండి. వెండి ఆభరణాలను ధరించండి. చంద్రుడికి సంబంధించిన దేవాలయాలను సందర్శించండి. సింహరాశి, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా మెరుగుదల ఉంటుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. సమాజంలో గుర్తింపు లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఉద్యోగంలో ఉన్నత స్థానాలకు వెళ్లే అవకాశం ఉంది. వివాహాది శుభకార్యాలు నెరవేరుతాయి. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి ఆదివారం సూర్య నమస్కారాలు చేయండి. తండ్రి లేదా తండ్రి సమానుల ఆశీస్సులు తీసుకోండి. రాగి పాత్రలో నీటిని త్రాగండి. కన్యా రాశి, ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. విద్యార్థులు చదువుపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి బుధవారం గణపతి ఆలయాన్ని సందర్శించండి. పక్షులకు ఆహారం వేయండి. తులసి మొక్కకు పూజ చేయండి. తులా రాశి, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి మంచి రోజు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. స్నేహితులతో కలిసి విందులు, వినోదాలలో పాల్గొంటారు. సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి శుక్రవారం దుర్గాదేవిని పూజించండి. లేత రంగు దుస్తులు ధరించండి. గోమాతకు ఆకుపచ్చని ఆకుకూరలు తినిపించండి. వృశ్చిక రాశి, ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు చేయకుండా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. విద్యార్థులు మరింత కష్టపడాలి. దూర ప్రయాణాలకు దూరంగా ఉండటం మంచిది. గ్రహ సమస్యకు పరిహారాలు: ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. కుజుడికి సంబంధించిన మంత్రాలను జపించండి. దక్షిణామూర్తి స్తోత్రం పారాయణం చేయండి. ధనుస్సు రాశి, ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది.
ఉద్యోగంలో అనుకూల మార్పులు ఉంటాయి. గ్రహ సమస్యకు పరిహారాలు. ప్రతి గురువారం దత్తాత్రేయుని ఆలయాన్ని సందర్శించండి. పసుపు రంగు వస్తువులను దానం చేయండి. గురువులకు, పెద్దలకు గౌరవం ఇవ్వండి. మకర రాశి. ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొన్ని పనులలో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో అధిగమిస్తారు. ఆర్థికంగా సాధారణ స్థితి ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసర వాదనలకు దూరంగా ఉండటం మంచిది. శని దోష నివారణకు పరిహారాలు పాటించండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయండి. గ్రహ సమస్యకు పరిహారాలు. ప్రతి శనివారం శనీశ్వరునికి తైలాభిషేకం చేయండి. నల్ల నువ్వులను దానం చేయండి. కాకులకు ఆహారం వేయండి. కుంభరాశి. ఈ రోజు మీకు మధ్యస్థంగా ఉంటుంది. కొన్ని పనులలో జాప్యం జరిగే అవకాశం ఉంది. ఆర్థికంగా జాగ్రత్త వహించాలి. అనవసర ఖర్చులు చేయకుండా ఉండండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. కోపాన్ని నియంత్రించుకోవాలి. శని దోష నివారణకు పరిహారాలు పాటించండి. ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. గ్రహ సమస్యకు పరిహారాలు. ప్రతి శనివారం ఆంజనేయ స్వామిని పూజించండి. పేదలకు దుప్పట్లు దానం చేయండి. నవగ్రహ ఆలయాన్ని సందర్శించండి. మీన రాశి. ఈ రోజు మీకు అనుకూలంగా ఉంటుంది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తవుతాయి. ఆర్థికంగా లాభాలు పొందుతారు. కుటుంబంలో ఆనందం, శాంతి నెలకొంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. స్నేహితులతో కలిసి వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. గ్రహ సమస్యకు పరిహారాలు. ప్రతి గురువారం విష్ణువును పూజించండి. అరటిపండ్లను దానం చేయండి. బ్రాహ్మణులకు భోజనం పెట్టండి.